ఒక ప్లేన్ టేక్ ఆఫ్ అయి 35 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది. తర్వాత ఆ ప్లేన్ డోర్స్ ఓపెన్ చేసి చూశాక అందరూ భయంతో వణికిపోయారు. అసలు ఏం జరిగిందో చెప్తాను. ఈ లోపు వీడియోని లైక్ చేసి మన అకౌంట్ ని ఫాలో అవ్వండి. సెప్టెంబర్ 4, 1954 శాంటియాగో ఎయిర్లైన్స్ కు చెందిన ఫ్లైట్ 513 జర్మనీ నుండి బ్రెజిల్ కు బయలుదేరింది. టోటల్ 88 ప్యాసింజర్స్ అండ్ 4 క్రూ మెంబర్స్ తో ఈ ప్లేన్ బయలుదేరింది. ఈ జర్నీ కంప్లీట్ చేయడానికి కేవలం 18 అవర్స్ టైం మాత్రమే పడుతుంది. ప్లేన్ టేక్ ఆఫ్ అయిన కరెక్ట్ 1 అవర్ కి ఆ ప్లేన్ సిగ్నల్స్ అనేవి పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయాయి. 92 మందితో కూడిన ఈ ప్లేన్ సడన్ గా మాయమైపోయింది. ఆ తర్వాత శాంటియాగో ఎయిర్లైన్స్ ని పర్మనెంట్ గా బ్యాన్ చేశారు. 35 సంవత్సరాల తర్వాత అంటే 10th అక్టోబర్ 1989 న ఒక ప్లేన్ సేమ్ ప్లాట్ఫామ్ మీద ల్యాండ్ అయ్యింది. 35 ఇయర్స్ నుండి కనిపించకుండా పోయిన ప్లేన్ సడన్ గా ల్యాండ్ అవ్వడంతో అందరూ షాక్ అయిపోయారు. ప్లేన్ ఓపెన్ చేయగానే అందులో 92 అస్థిపంజరాలు కనిపించాయి. మిస్టీరియస్ థింగ్ ఏంటంటే 35 ఇయర్స్ నుండి ఆ ప్లేన్ ఎక్కడుంది అండ్ దాన్ని ఎవరు తిరిగి తీసుకొచ్చారు అన్నది ఎవరికి తెలియదు. చాలా మంది ఈ ప్లేన్ టైం ట్రావెల్ చేసిందని అంటున్నారు.